హలో అందరికీ, నేను మీ విద్య. వెల్కమ్ టు సిర్లి వ్లాగ్స్. ఆల్రెడీ నేను పీతలు ఎలా బాగు చేసుకోవాలి, దాని హెల్త్ బెనిఫిట్స్ ఏంటో ఆల్రెడీ నేను ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేశాను కదా. ఇదైతే లాంగ్ వీడియో. అసలు రెసిపీ అంటే పీతల పులుసు ఎలా చేసుకోవాలి, పీతల ఇగురు ఎలా చేసుకోవాలనేది నేను చెప్తాను. ఈ వీడియోలో అయితే మనం పీతల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఏం లేదు, మన ఇంట్లో ఉండేవే, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ వేస్తాము. కాకపోతే చిన్న చిన్న ట్రిక్స్ ఫాలో అయితే పీతల పులుసు చేసుకునే విధానం చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే మనం పీతలు మొత్తం బాగు చేసుకున్న తర్వాత దాన్ని అయితే మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చేపలు అలా ఎలా మ్యారినేట్ చేసుకుంటామో సేమ్ అట్లానే దీంట్లో ఏమేస్తామంటే ఫస్ట్ మనం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు, పసుపు, కారం అది మీ టేస్ట్ బట్టి వేసుకోండి, తగినంత వేసుకోండి. మేమైతే ఆంధ్ర కాబట్టి మేమైతే ఎక్కువగానే తింటాం కారం. సో దాన్ని బట్టి మేము వేసుకుని మొత్తం ప్రతి పీస్కి పట్టేలాగా ఆల్రెడీ గుడ్డ అయితే మేము విడిగా తీసేసుకుని ఉంచేసుకున్నాం ఒక బౌల్లోకి. కొంచెం ఉంటుంది కదా, దాన్ని కూడా మొత్తం పట్టేలాగా మొత్తం కలుపుకోవాలి. ఇన్ని పీతలు మీరు చూసారు కదా ఒక క్వాంటిటీ, దానికోసం అయితే మేము 2 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే తీసుకున్నాము. దాన్ని అయితే మిక్సీ చేసుకోవాలి. యాజ్ యూజువల్ చేపల పులుసు లాగానే దాంట్లో మనం వేసే ఇంగ్రీడియంట్స్ ఏంటంటే చాలామంది అల్లం వేయరు, వెల్లుల్లి ఒకటే వేస్తారు. మేమైతే దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తాము, ఎందుకంటే నీచు వాసన రాదు, చాలా బాగుంటుంది, టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది. సో దాంట్లోకి మనం మిక్సీ పట్టుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే 2 మీడియం సైజ్ ఆనియన్స్, కొంచెం ధనియాల పౌడర్, కొంచెం జీరా పౌడర్ అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. దాన్ని మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకుని ఈలోపు మనం ఈ ఉల్లిపాయ ముద్ద ఉంది కదా మనం గ్రైండ్ చేసుకున్నది, అది మగ్గేలోపు మనం చింతపండు అయితే నానబెట్టుకోవాలి. ఇది ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంతా నానబెట్టుకోండి, అది కూడా మీ టేస్ట్ బట్టే. అది నానబెట్టుకుని జ్యూస్ అంతా కనుక పక్కకు తీసేసుకుంటే కనుక మనకి ఈజీగా ఉంటుంది. ఈలోపు మనం స్టవ్ ఆన్ చేసుకుని ఒక బాండి పెట్టుకుని దాంట్లో ఆయిల్, చూసారా మా అమ్మ చాలా తక్కువ ఆయిల్తోనే చాలా టేస్టీగా చేస్తుంది. తక్కువ ఆయిల్ వేసుకుని దాంట్లో సరిపడిన అంటే మీ కారం బట్టి, ఆల్రెడీ కారం వేసుకున్నాం కాబట్టి పచ్చిమిరకాయ కారం అయితే చాలా బాగుంటుంది. దీంట్లో మనం మెయిన్ ఇంగ్రీడియంట్ అది నేను చెప్తాను ఏంటంటే, మనం చేపల పులుసులోకి బెండకాయలు వేసుకుంటాం కదా, కానీ పీతల పులుసులోకి మనం వంకాయలు వేసుకుంటే చాలా బాగుంటుంది, చాలా టేస్ట్ అయితే వస్తుంది. ఆ వంకాయ కూడా మనం తినేయచ్చు, అంత బాగుంటుంది పీతల పులుసులో. సో అవి కూడా మనం దీంట్లోనే మ్యారినేట్ చేసుకుంటే కనుక వంకాయ కూడా చాలా జ్యూసీగా ఉంటుంది అండ్ దానికి టేస్ట్ కూడా పడుతుంది, పీత టేస్ట్ కూడా పడుతుంది. సో ఈలోపు మనం ఉల్లిపాయ ముద్దేసాం కదా, అది ఆయిల్ పైకి వచ్చేంత వరకు చూసుకుని మంచి గోల్డెన్ బ్రౌన్కి వచ్చిన తర్వాత మన పీతలు ఏవైతే మ్యారినేట్ చేసుకున్నామో అవన్నీ ఆ బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. ఇవి కూడా ఒక 2-3 మినిట్స్ మనం మగ్గించుకోవాలి, ఎందుకంటే మనం వాటర్ వేసిన తర్వాత వెంటనే మగ్గించుకుంటే మనకి అంత టేస్ట్ అనేది రాదు. ఈ ఉల్లిపాయ ముద్ద కూడా దీనికి పట్టడం వల్ల మనం పీస్ తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. సో మనం ఈ 2-3 మినిట్స్ మగ్గిన తర్వాత మనం ఏదైతే చింతపండు పులుసు ఎంతైతే కావాలనుకున్నామో దాన్ని అయితే వేసేసుకోవాలి, తగినంత వేసుకోండి. దీనికి ముక్క ములిగేంత వరకు ఫస్ట్ వేసుకోండి. మనకి ఇంకా పులుపు సరిపోలేదు అంటే కొన్ని చింతపండ్లు కొన్ని విధాలుగా ఉంటాయి కదా, కొంచెం పులుపు తక్కువ ఉండొచ్చు కదా, దాన్ని బట్టి మీరు వాటర్ ఆర్ చింతపండు పులుసు అయితే పిండుకోండి. మనకు ముక్క ములిగినంత వరకు వేసుకున్న తర్వాత ఒక 10 ఆల్మోస్ట్ 10 మినిట్స్ సరిపోతుంది. ఇంతే రెసిపీ, ఇంకంతకు మించి ఏముండదు. 10 మినిట్స్ మరిగిన తర్వాత మనకి ఈ పులుసు అనేది చిక్కగా ఉండాలి, పల్చగా ఉండకూడదు. మాకైతే సరిపోలేదు, అందుకని కొంచెం అమ్మ చింతపండు పులుసు పిండింది. సో ఇది పులుసు బాగా మరగాలి, ఎంత మరిగితే అంత బాగుంటుంది. మన చిన్నప్పటి నుంచి మనకి తెలుసు, అమ్మ వాళ్ళు చెప్తారు చేపల పులుసు అయినా పీతల పులుసు అయినా ముందు రోజు పెట్టింది నెక్స్ట్ డే చాలా బాగుంటుంది, ఎందుకంటే ఆ పులుసు అంతా కూడా దానికి ఆ పులుసుకి ఆ పీసెస్కి పడుతుందని చెప్తారు కదా. మనం కాసేపు మరిగిన తర్వాత ఆ పులుసులోకి మనం ఈ కరివేపాకు, కొత్తిమీర వేసేసుకుంటే కనుక ఆ టేస్ట్ కూడా యాడ్ అయ్యి ఇంకా చాలా బాగుంటుంది. పులుసు మనం ఇప్పుడు వేసుకున్నప్పుడు చూస్తే మీరు అబ్జర్వ్ చేస్తే చాలా వాటరీగా ఉంది కదా, ఆ వాటరీగా ఉన్నప్పుడే మనం చిన్న బెల్లం ముక్క, దీనివల్ల టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందంట. ఇది మా అమ్మమ్మ చెప్పింది ఎప్పుడో చిన్నప్పుడు. సో మా మమ్మీ ప్రతి పులుసులోకి చిన్న బెల్లం ముక్క అయితే వేస్తుంది, చాలా బాగుంటుంది. అలా మరిగిన తర్వాత లాస్ట్కి ఫైనల్గా కొంచెం చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. మనం ఇది పులుసు మరిగినప్పుడే ఏదైతే మనం పక్కకి గుడ్డు పెట్టుకున్నామో
సో ఆ గుడ్డుని కూడా వేసుకుంటే, గుడ్డు వేసుకున్న వెంటనే కలుపుకోవద్దు, దానివల్ల ముక్కల కింద అయిపోతుంది. కొంచెం గుడ్డు పలంగా ఉండాలి అనుకుంటే కనుక ఆ గుడ్డు వేసిన తర్వాత కాసేపు ఆగి అప్పుడు మనం కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు ప్రొద్దుట వండుకుంటే నైట్కి తినండి, ఆర్ ముందు రోజు వండుకుంటే నెక్స్ట్ డేకి తినండి, చాలా బాగుంటుంది. అంతే, ఇంకా వీడియో ఫైనల్గా రైస్ పెట్టుకుని వేడి అన్నంలోకి తింటే చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.